Hello, good morning everyone. In today's class, we will continue the discussion of dynamically equivalent systems, and we will solve one problem on balancing of reciprocating mass, and we will discuss about secondary balancing. These three topics will be discussed in today's class. 2A students, please record the session. First of all, what is a dynamically equivalent system? Dynamically equivalent system. So a particular object is dynamically equivalent to another object if same set of forces if same set of forces and moments produce the same set of motions. సో ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకో ఆబ్జెక్ట్ సో డైనమికల్ ఈక్వాలెంట్ అని ఎప్పుడు చెప్తామంటే, సో ఒక రెండు ఆబ్జెక్ట్స్ తీసుకోండి. సో ఆ రెండు ఆబ్జెక్ట్స్ మీద మీరు సేమ్ ఫోర్స్ కానీ లేదంటే సేమ్ మూమెంట్ కానీ అప్లై చేయండి. ఆ రెండు ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ మోషన్, అంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్కి, సో రెండు కేసెస్ రెండు బాడీస్లో కూడా సేమ్ లీనియర్ యాక్సలరేషన్ అలాగే సేమ్ యాంగులర్ యాక్సలరేషన్ ఉంటే మనం ఆ టూ ఆబ్జెక్ట్స్ని డైనమికల్ ఈక్వాలెంట్, దోస్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ కెన్ బి కాల్డ్ as dynamically equivalent systems. సో అసలు బ్యాలెన్సింగ్కి డైనమికల్లీ ఈక్వాలెంట్ సిస్టమ్కి అసలు రిలేషన్ ఏంటి? సో ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాను నెక్స్ట్. ఆ ప్రాబ్లంలో ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే, యాక్చువల్గా కనెక్టింగ్ రాడ్ అనేది ఇప్పుడు కనెక్టింగ్ రాడ్ అనేది మాస్ అనేది నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. బట్ ఏంటంటే ఆ కనెక్టింగ్ రాడ్ని ఒక హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్తో రీప్లేస్ చేస్తారు. సో ఆ కనెక్టింగ్ రాడ్ చివర్లో మాస్ ప్లేస్ చేస్తారు. సో ఆ పర్టికులర్ ప్రాబ్లం అర్థం అవ్వాలంటే ఈ డైనమికల్ ఈక్వాలెంట్ సిస్టమ్ అనేది అర్థం అవ్వాలి. అండ్ ఈ డైనమికల్ ఈక్వాలెంట్ సిస్టమ్ మీద మనకి ఐఈఎస్లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అందుకే ఇది చెప్తున్నాను. ఓకే, మనం ఇంజిన్ ఫోర్స్ అనాలిసిస్ చేసినప్పుడు క్రాంక్ షాఫ్ట్ టార్క్ అనుకునేటప్పుడు, సో ఇనర్షియా ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ని మనం తీసుకోలేదు. బట్ ఇనర్షియా అంటే మాస్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్ ఇనర్షియా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకు మనం కనెక్టింగ్ రాడ్ యొక్క మాస్ని కూడా, సో దాని యొక్క ఇనర్షియాని కూడా మనం ఆ, మన అనాలిసిస్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్ కనెక్టింగ్ రాడ్, సో ఫర్ దట్ రీజన్ actual connecting rod is replaced by a hypothetical connecting rod, by a hypothetical connecting rod. So they both are dynamically equivalent. సో ఒక నాన్ యూనిఫామ్గా ఉన్న కనెక్టింగ్ రాడ్ని మనం ఇంకొక డైనమికల్లీ ఈక్వాలెంట్ సిస్టమ్తో రీప్లేస్ చేస్తాం. అది హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్.
Okay. So suppose this is our connecting rod, which is some in a non-linear shape. Suppose ఇది A అనుకోండి, suppose ఇది B అనుకోండి పాయింట్స్. ఓకే. సో సపోజ్ ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క ఇది ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్. సో దిస్ ఇస్ ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్. సో దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద పాయింట్ Z. సో సపోజ్ దీని మీద మీరు ఒక ఫోర్స్ అప్లై చేశారు. సో దానివల్ల ఈ ఫోర్స్ వల్ల ఈ బాడీ ఏమవుతుందంటే ఇది ట్రాన్స్లేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది రొటేట్ అవుతుంది. సో ఒరిజినల్. సో ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దట్ యాక్చువల్ కనెక్టింగ్ రాడ్. సో దీన్ని మనం హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్తో రీప్లేస్ చేస్తాం. సో వీ విల్ రీప్లేస్ ద ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్ విత్ సమ్ హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్. సో ఎందుకు అలా చేస్తున్నామంటే వీ నీడ్ టు డిటర్మైన్ ద ఇనర్షియా ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్. సో విచ్ కెన్ బి ఫౌండ్ ఈజీలీ బై ద డైనమిక్ ఈక్వాలెన్స్. సో అలా ఉన్న కనెక్టింగ్ రాడ్ని మనం So, I mean, a non-uniform mass of the connecting rod is replaced by a 2 point masses which are located. It will be at ends of the connecting rod. సో కనెక్టింగ్ రాడ్ ఎండ్స్లో మాత్రమే ఈ మాస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. సో ఈ పర్టికులర్ దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ దట్ కనెక్టింగ్ రాడ్ అనేది హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్ అనేది సపోజ్ ఇట్ లైస్ ఎట్ దిస్ పాయింట్ Z. సో ఇప్పుడు మనకి దీనికి సమ్ యాక్సిలరేషన్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే సమ్ ఫోర్స్ మీరు ఈ కనెక్టింగ్ రాడ్ మీద అప్లై చేశారో, సో సేమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు, సో ఈ కేసులో కూడా మనకి ఏంటంటే సేమ్ యాక్సిలరేషన్ అండ్ సేమ్ యాంగులర్ యాక్సిలరేషన్ వస్తే ఆ రెండు ఆబ్జెక్ట్స్ని డైనమికల్లీ ఈక్వాలెంట్ సిస్టమ్స్ అంటారు. hypothetical connecting rod. But how to achieve this dynamic equivalence? సో డైనమిక్ ఈక్వాలెన్స్ని సాటిస్ఫై చేయాలంటే రెండు సిస్టమ్స్ అంటే ఒక సపోజ్ ఈ కనెక్టింగ్ రాడ్ ఉంది, నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిన మాస్ అనేది ఈ కనెక్టింగ్ రాడ్ దగ్గర ఉంది. సో దీన్ని మనం ఈ హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్తో రీప్లేస్ చేస్తున్నాం. బట్ ఈ హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్తో రీప్లేస్ చేయాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్ సమ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. సో అప్పుడే మనం రీప్లేస్ చేయగలం. ఇంకొక సో వాట్ ఆర్ there are 3 conditions which need to be satisfied for dynamic equivalence. సో హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్తో రీప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్ మనం ఏదైతే తీసుకుంటున్నామో సో ఇట్ షుడ్ సాటిస్ఫై సమ్ ప్రాపర్టీస్. So how to achieve this dynamic equivalence? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి F ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సిలరేషన్ కదా. సేమ్ ఐ మీన్ అంటే ఇంత సపోజ్ ఇక్కడ ఉన్న మాస్ సపోజ్ M అనుకోండి, కనెక్టింగ్ రాడ్ మాస్ M అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని ఈ మాస్ని 2 point మాస్తో రీప్లేస్ చేస్తాం. ఒకటి ఏంటంటే MA అండ్ ఇంకోటి ఏంటంటే MB.
సో ఫోర్స్ అనేది రెండు కేసుల్లో సేమ్ అవ్వాలి అంటే, సేమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు సేమ్ యాక్సలరేషన్ రావాలి అంటే మాస్ కూడా సేమ్ ఉండాలి. సో మాస్ ఏ ప్లస్ మాస్ బి ఇంటూ ఏ. సో ఫస్ట్ సాటిస్ఫై చేయాల్సిన ఈక్వేషన్ ఏంటంటే ఎంఏ ప్లస్ ఎంబి, అంటే 2 పాయింట్ మాసెస్ని రీప్లేస్ చేస్తాం కదా హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్లో. సో ఈ రెండు మాసెస్ని కలిపితే మనకి యాక్చువల్గా ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్ యొక్క మాస్ రావాలి. సో ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్ని ఎంఏ ప్లస్ ఎంబీ కింద డివైడ్ చేసాం 2 పాయింట్ మాసెస్ కింద. సో ఫస్ట్ అది సాటిస్ఫై అవ్వాలి. సో నెక్స్ట్ సాటిస్ఫై అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఫర్ ఫర్ సేమ్ మూమెంట్స్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఇన్ హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్. సో సేమ్ మూమెంట్స్ రావాలి అంటే, సో ఇక్కడ ఏంటంటే ఎంఏ ఇంటూ, సో మాస్ ఎంఏ ఇంటూ, సో యాక్చువల్లీ సో ఈ మాస్ ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్. సో మూమెంట్స్ ఈక్వల్ అవ్వాలి అంటే సో సేమ్ మూమెంట్స్ రావాలి. సో అందుకోసం ఐ మీన్ ఈ మాస్ ఇంటూ ఇక్కడ ఈ మాస్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఉన్న డిస్టెన్స్, సో దాని యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఈ మాస్ ఇంటూ అండ్ ఈ బి అనే పాయింట్ నుంచి జీకి ఉన్న డిస్టెన్స్ మల్టిప్లై చేస్తే ఆ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. సో కంబైన్డ్ మాస్ సెంటర్ అనేది జీ అనే పాయింట్ దగ్గర లొకేట్ అవ్వాలి అంటే, సో మనకి మాస్ ఆఫ్ పాయింట్ మాస్ ఎంఏ ఇంటూ ఏ నుంచి జీ కొన్న డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్ లో ఉన్న డైమెన్షన్స్ ఇవి. కనెక్టింగ్ రాడ్ ఈజ్ ఈక్వల్ టు సో పాయింట్ మాస్ బి ఇంటూ బీజీ కనెక్టింగ్ రాడ్. సో ఇది సెకండ్ కండిషన్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే ఓకే, థర్డ్ కండిషన్ ఈజ్ అబౌట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి రిలేటెడ్. సో moment of inertia about center of mass in the hypothetical connecting rod, in the hypothetical connecting rod is equal to moment of inertia of the original connecting rod about the
about its center of mass. సో నేను ఫస్ట్ చెప్పినప్పుడు చెప్పాను అంటే సేమ్ ఫస్ట్ ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్ మీద ఏదైతే ఫోర్స్ అప్లై చేశానో సేమ్ అదే ఫోర్స్ నేను ఒకవేళ హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్ మీద అప్లై చేసిన నాకు సేమ్ యాక్సిలరేషన్, సేమ్ లీనియర్ యాక్సిలరేషన్ ఏ, అలాగే సేమ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా రావాలి. సో మనకి ఆల్ఫా అంటే ఫార్ములా తెలుసు, టీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆల్ఫా, సమ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆల్ఫా. సో అక్కడ నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టీ బై ఐ. సో ఇక్కడ మనకి యాక్చువల్గా అప్లై చేసిన టార్క్ అనేది సేమ్. సో మనకి రెండు సిస్టమ్స్లో కూడా మనకి సేమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉన్నప్పుడే ఈ యాంగులర్ యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో రెండు అంటే ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్కి హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్కి ఐ మీన్ సేమ్ యాంగులర్ యాక్సలరేషన్ ఉండాలి, బట్ మనం అప్లై చేసే టార్క్ సేమ్. సో ఇది సేమ్. సో మనకి ఈ ఆల్ఫా సేమ్గా ఉండాలి అంటే రెండు కనెక్టింగ్ రాడ్స్లో ఐ కూడా సేమ్గా ఉండాలి. ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో అందుకోసం ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఇన్ ద హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్ అబౌట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్ లో అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్, సో అబౌట్ జీ పాయింట్ ఎంత అయితే మనకి సపోజ్ ఇక్కడ ఉన్న ఐ మీన్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత తీసుకున్నానంటే సపోజ్ ఐ, సో ఐజీ కనెక్టింగ్. సో ఇప్పుడు అంటే ఈ ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్ యొక్క మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంతంటే ఐ. సో ఐ అబౌట్ దిస్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఒరిజినల్ కనెక్టింగ్ రాడ్. సో ఇది ఈ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దేనికి ఈక్వల్గా ఉండాలి అంటే సేమ్ ఇది ఎంత అయితే ఉందో సేమ్ ఇక్కడ ఈ సిస్టమ్ వల్ల వచ్చిన మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జీ పాయింట్ సేమ్గా ఉండాలి. సో మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఆర్ స్క్వేర్, ఇది తెలుసు. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా 2 పాయింట్ మాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చే మనకి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంతంటే మాస్ ఆఫ్ ద 1 పాయింట్ మాస్ ఎంఏ. సో ఈ ఏ నుంచి జీ కొన్న డిస్టెన్స్ స్క్వేర్, సో ఏజీ స్క్వేర్ ప్లస్ సిమిలర్గా పాయింట్ మాస్ ఎంబీ. సో ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి బీ కొన్నే డిస్టెన్స్ స్క్వేర్, సో బీజీ స్క్వేర్. సో దిస్ ఈస్ ద mass moment of inertia of the connecting rod. So it should be equal to the original mass moment of inertia of the original connecting rod. సో అప్పుడే మనకి ఏంటి సేమ్ యాంగులర్ యాక్సిలరేషన్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది రెండు కనెక్టింగ్ రాడ్స్లో కూడా. సో ఈ కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. సో ఫర్ టు హ్యావ్ సేమ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఇన్ బోత్ కనెక్టింగ్ రాడ్స్ ఇన్ హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్. So mass moment of inertia of the connecting rod, hypothetical connecting rod is equal to MA into AG square plus MB into BG square. So this is the mass moment of inertia of the hypothetical connecting rod. It should be equal to the mass moment of inertia of the original connecting rod about center of mass. సో ఇక్కడ యాక్చువల్లీ మనం 3 కండిషన్స్ రాసాము. సో ఫస్ట్ ఏంటంటే హైపోథెటికల్ అంటే ఒక కనెక్టింగ్ రాడ్ని ఇంకొక హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్తో ఎప్పుడు రీప్లేస్ చేయాలి అంటే మనకి ఎప్పుడైతే ఐ మీన్ ఫస్ట్ మాస్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ప్లస్ ఎంబీ అది ఈక్వల్ అవ్వాలి. అలాగే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో టోటల్గా 3 ఈక్వేషన్స్ అనేవి సాటిస్ఫై చేస్తే ఒక సిస్టమ్ని ఇంకొక ఐ మీన్ ఒక కనెక్టింగ్ రాడ్ని హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్తో రీప్లేస్ చేయగలం. సో ఇక్కడ ఐ మీన్ ఏదన్నా 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మనం అక్కడ నుంచి ఎంఏ అండ్ ఎంబీని మనం తీసుకుంటాము. సో యాక్చువల్గా 3 కండిషన్స్ ఉన్నాయి కదా, ఎంఏ ప్లస్ ఎంబీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ అండ్ ఇది ఒక ఈక్వేషన్ అండ్ ఇది ఒక ఈక్వేషన్. సో ఏదన్నా 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే సో ఇఫ్ ఎనీ ఆఫ్ ద 2 కండిషన్స్ are satisfied we can choose MA and MB
సో ఏదన్నా పైన డిస్కస్ చేసిన 3 కండిషన్స్లో ఏమన్నా 2 కండిషన్స్ సాటిస్ఫై చేసేలాగా మనం ఎంఏ అండ్ ఎంబీని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డైనమికల్ ఈక్వాలెంట్ సిస్టమ్. ఒక ఒరిజినల్ కనెక్టింగ్ నోడ్ హైపోథెటికల్ కనెక్టింగ్ నోడ్తో రీప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హైపోథెటికల్ కనెక్టింగ్ నోడ్ అనేది ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే, సో ఇప్పుడు సో ఇది యాక్చువల్గా స్లైడర్ క్రాంక్ మెకానిజం. సో యాక్చువల్గా సపోజ్ కనెక్టింగ్ రాడ్ అనేది సపోజ్ ఇలా ఉందనుకోండి. ఓకేనా, దిస్ ఈజ్ యాక్చువల్గా స్లైడర్ క్రాంక్ మెకానిజం. సో కనెక్టింగ్ రాడ్ మనం జనరల్గా డ్రా చేసిన లైన్ డయాగ్రామ్లో లేదు. సో యాక్చువల్ సమ్ డిఫరెంట్ షేప్ ఉంది. సో ఇప్పుడు డైనమికల్ ఈక్వాలెంట్ సిస్టమ్ ప్రకారం మనం ఏం చేస్తాం, ఈ కనెక్టింగ్ రాడ్ని ఇంకొక కనెక్టింగ్ హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్తో రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఈ కనెక్టింగ్ రాడ్లో సమ్ పార్ట్ అనేది రొటేట్ అవుతుంది, సమ్ పార్ట్ అనేది రెసిప్రొకేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సమ్ పార్ట్ రెసిప్రొకేట్ అవుతుంది. ఇది కనెక్టింగ్ రాడ్, ఇదేమో క్రాంక్, ఇది పిస్టన్. సో దిస్ ఇస్ ఫిక్స్డ్ లింక్. సో ఇప్పుడు ఈ కనెక్టింగ్ రాడ్కి సమ్ మాస్ ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలి, డైనమికల్ ఈక్వాలెంట్ సిస్టమ్ ప్రకారం సో మనం 2 పాయింట్ మాసెస్ కింద రీప్లేస్ చేస్తుంది దీన్ని. సో ఇట్ కెన్ బి సో దాన్ని ఎలా రీప్లేస్ చేస్తామంటే సో ఇప్పుడు దీన్ని అంటే కనెక్టింగ్ రాడ్ని ఇలా రీప్లేస్ చేస్తాం. బట్ ఏంటంటే ఆ మాస్ ఏదైతే ఉందో కనెక్టింగ్ రాడ్ని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 2 ఎండ్స్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ పిన్ జాయింట్ దగ్గర మనం ఇది ఎంఏ, అలాగే ఇంకొక మాస్ అనేది ఇక్కడ. ఓకేనా, సో యాక్చువల్ కనెక్టింగ్ రాడ్ షేప్ ఇది. సో మాస్ నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది. దాన్ని ఏం చేసామంటే ఒక హైపోథెటికల్ కనెక్టింగ్ రాడ్తో రీప్లేస్ చేసాం. సో దిస్ ఈజ్ అవర్ hypothetical connecting rod, so which is dynamically equivalent to this original connecting rod. So ఇది ఏంటంటే mass, rotating mass at the crank pin. సో క్రాంక్ పిన్ దగ్గర ఉన్న రొటేటింగ్ మాస్ ఇది. సో ఇక్కడ ఎంబీ అంటే ఏంటి, ఈ జాయింట్ ఏమవుతుంది, ఇక్కడ ఇది రెసిప్రొకేట్ అవుతుంది, ఇది ఏమవుతుంది, ఇది రొటేట్ అవుతుంది, ఇదేమో రెసిప్రొకేట్ అవుతుంది. సో కనెక్టింగ్ రాడ్ యొక్క మాస్ ని 2 మాసెస్ కింద డివైడ్ చేసాం. ఒక మాస్ ఎక్కడ ప్లేస్ చేసామంటే క్రాంక్ పిన్ దగ్గర ప్లేస్ చేసాం. సో ఇది క్రాంక్ పిన్ దగ్గర ఒక మాస్ ప్లేస్ చేసాం. సో దిస్ ఈస్ ద రొటేటింగ్ మాస్ అవైలబుల్, రొటేటింగ్ మాస్ అట్ ది క్రాంక్ పిన్. సో అది ఫస్ట్ మాస్. సో ఇంకొక మాస్ ఎక్కడ ప్లేస్ చేస్తాము, కనెక్టింగ్ రాడ్ యొక్క సెకండ్ ఎండ్ లో ప్లేస్ చేస్తాం. సో అది యాక్చువల్గా పిస్టన్ దగ్గర ఉంటుంది. సో పిస్టన్ అనేది ఏంటి, రెసిప్రొకేట్ అవుతుంది. సో ద కనెక్టింగ్ రాడ్ లో సమ్ పోర్షన్ ఆఫ్ ద మాస్, సో వీ డిస్ట్రిబ్యూట్ దట్ మాస్ ఎట్ ద పిస్టన్. సో దిస్ ఈస్ ద రెసిప్రొకేటింగ్ మాస్ ఎట్ ద పిస్టన్. సో పిస్టన్ దగ్గర అంటే కనెక్టింగ్ రాడ్ యొక్క మాస్ 2 మాసెస్ కింద డివైడ్ చేసాము. ఒకటి ఏంటంటే క్రాంక్ పిన్ దగ్గర ప్లేస్ చేసాము. సో దిస్ ఎంఏ. అండ్ ఇంకొక మాస్ ఎక్కడ ప్లేస్ చేసాము, ఈ పిస్టన్ ఈ జాయింట్ దగ్గర ప్లేస్ చేసాము. సో ఇది ఏమవుతుంది, రెసిప్రొకేట్ అవుతుంది, ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో కనెక్టింగ్ రాడ్ యొక్క మాస్ ని 2 మాసెస్ కింద డివైడ్ చేసాం. క్రాంక్ పిన్ దగ్గర ఒకటి, ఇంకోటి ఏంటంటే పిస్టన్ దగ్గర ప్లేస్ చేసాం. సో సేమ్ ఇదే ప్రాబ్లమ్ ఇక్కడ డిస్కస్ చేస్తాము. Okay, the following data relate to a single cylinder reciprocating engine. So mass of the reciprocating parts is 40 kg and mass of the revolving parts at
30 kg at crank radius. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, రెసిప్రొకేటింగ్ పార్ట్స్ యొక్క మాస్ ఇచ్చారు, అలాగే రివాల్వింగ్ పార్ట్స్ యొక్క మాస్ ఎట్ క్రాంక్ రేడియస్ అని చెప్పారు. సో ఇండైరెక్ట్ క్రాంక్ పిన్ దగ్గర సమ్ మాస్ ఉంది, అది ఎంత అంటే 30 కేజీ. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు ఏం చెప్పారు, ఐ మీన్ కనెక్టింగ్ రాడ్ యొక్క మాస్ నే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. సో డైనమికల్ ఈక్వాలెంట్ సిస్టమ్ యూస్ చేసి వీళ్ళు అలా, ఐ మీన్ ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. సో ఇప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంది అంటే, దిస్ ఇస్ అవర్ సింగిల్ సిలిండర్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్. సో ఇక్కడ సో క్రాంక్ రేడియస్ దగ్గర ఒక మాస్ ఉందని చెప్పారు. ఈ మాస్ ఎంతంటే ఇది 40 కేజీ అంట. సో మాస్ ఆఫ్ ద రివాల్వింగ్, సారీ 30 కేజీ. సో అలాగే రెసిప్రొకేటింగ్ పార్ట్స్ యొక్క మాస్ ఇచ్చారు, ఇది ఏంటంటే 40 కేజీ. సో ఇది మాస్ ఆఫ్ ద రెసిప్రొకేటింగ్ పార్ట్స్ యొక్క మాస్, ఇదేమో మాస్ ఆఫ్ ద రొటేటింగ్ పార్ట్స్ యొక్క మాస్. సో యాక్చువల్గా అంటే కనెక్టింగ్ రాడ్లో సమ్ మాస్ రొటేట్ అవుతుంది, ఐ మీన్ అట్ ద సేమ్ టైం కనెక్టింగ్ రాడ్ ఇంకొక మాస్ ఇంకొక ఎండ్లో ప్లేస్ చేసాము, అది ఏంటంటే రెసిప్రొకేట్ అవుతుంది. సో ఈ రెండు, ఈ పిస్టన్ యొక్క మాస్, ఈ క్రాంక్ ఐ మీన్ కనెక్టింగ్ రాడ్ యొక్క మాస్ కలిపితే ఇది 40 కేజీ. సో ఇక్కడ చూడండి, ఐ మీన్ వీళ్ళేం మనకి పిస్టన్ మాస్ ఎంతో అదేం మెన్షన్ చేయలేదు, వీళ్ళు డైరెక్ట్గా ఏం మెన్షన్ చేశారంటే రెసిప్రొకేటింగ్ పార్ట్స్ అనేది ఇంత మాస్ ఉందని మెన్షన్ చేశారు, 40 కేజీ. అండ్ రివాల్వింగ్ పార్ట్స్ అనేది 30 కేజీ ఎట్ క్రాంక్ రేడియస్ ఉందని చెప్పారు. సో అంటే మొత్తం మనకి కనెక్టింగ్ రాడ్ కూడా యాడ్ చేసి చెప్పినట్టు, ఓకేనా. సో స్పీడ్ వచ్చేసరికి 150 ఆర్పిఎం ఉందంట క్రాంక్కి. సో అంటే ఒమేగా కనుక్కోవాలి, ఒమేగా అంటే 2πn/60. సో అక్కడ నుంచి మనకి రేడియన్స్ పర్ సెకండ్లో మనకి ఒమేగా వాల్యూ వస్తుంది. సో 2πn/60, సో 15.7 రేడియన్స్ పర్ సెకండ్ వస్తుంది. సో నెక్స్ట్ స్ట్రోక్, అంటే ఇంజిన్ యొక్క స్ట్రోక్ వాల్యూ ఇచ్చారు. సో ఇంజిన్ స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ 2 into క్రాంక్ రేడియస్. ఇంజిన్ స్ట్రోక్ ఈజ్ ఈక్వల్ టు 2 into క్రాంక్ రేడియస్. ఇది యాక్చువల్లీ మనం 4 బార్ మెకానిజం స్ట్రైడ్ క్రాంక్ మెకానిజం గురించి డిస్కస్ చేసినప్పుడు ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే ఒక పిస్టన్ అనేది ఇన్నర్ డెడ్ సెంటర్ నుంచి అవుటర్ డెడ్ సెంటర్కి ఎంత డిస్టెన్స్ అది రెసిప్రొకేట్ అవుతుంది, దట్ ఈస్ 2 into r. సో ఇక్కడ నుంచి 2, ఐ మీన్ r కావాలి అంటే, క్రాంక్ రేడియస్ కావాలి అంటే స్ట్రోక్ బై 2. సో స్ట్రోక్ వాల్యూ ఎందుకు ఇచ్చారంటే క్రాంక్ రేడియస్ కనుక్కోవడానికి. సో ఒమేగా వాల్యూ తెలిసింది, అలాగే క్రాంక్ రేడియస్ తెలిసింది 350/2, సో విచ్ ఈజ్ 175 millimeters. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే, ఇఫ్ 60% ఆఫ్ ద రెసిప్రొకేటింగ్ పార్ట్స్ and all the revolving parts are to be balanced, so determine the balance mass required at a radius of 320 millimeters. సో మొత్తం 60% ఆఫ్ ద రెసిప్రొకేటింగ్ పార్ట్స్, సో అంటే ఈ రెసిప్రొకేటింగ్ పార్ట్స్ వల్ల ఐ మీన్ ఇనర్షియా ఫోర్స్ జనరేట్ అవుతుందని నేర్చుకున్నాం కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో. సో దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది మామూలుగా, సో రెసిప్రొకేటింగ్ పార్ట్స్ యొక్క మాస్ ఇంటూ, ఐ మీన్ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా ఉంటుంది. సో మనం ఓన్లీ చదివింది, ఐ మీన్ ఓన్లీ ప్రైమరీ బ్యాలెన్సింగ్ మాత్రమే చేసాం. సో ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా, దిస్ ఈస్ ద ప్రైమరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ caused by primary accelerating force. So m into r into omega square cos theta. సో ఇది రెసిప్రొకేటింగ్, ఎం అంటే ఇక్కడ రెసిప్రొకేటింగ్ మాస్, ఇది 40 కేజీ. ఆర్ అంటే క్రాంక్ రేడియస్, ఒమేగా అంటే ఈ క్రాంక్ యొక్క యాంగులర్ స్పీడ్, కాస్ టీటా. సో టీటా అంటే ఫ్రమ్ ఇన్నర్ డెడ్ సెంటర్ నుంచి, ఐ మీన్ రొటేటివ్, ఐ మీన్ ఎంత క్రాంక్ అనేది ఎంత యాంగిల్ చేస్తుంది.
సో ఇప్పుడు ఈ ఐ మీన్ రెసిప్రొకేటింగ్ పార్ట్స్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేయట్లేదు, ఓన్లీ 60% మాత్రమే చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ. సో ఓన్లీ 60% ఎందుకు చేస్తున్నారంటే, సో మీరు ఈ 40 కేజెస్ని మనం ఐ మీన్ బ్యాలెన్స్ చేయాలి అంటే మనం ఈ క్రాంక్కి ఆపోజిట్గా 40 కేజీ ప్లేస్ చేయాలి. బట్ ఏంటంటే దానివల్ల ఇంకొక అన్బ్యాలెన్స్డ్ కాంపోనెంట్ వస్తుందని చెప్పాను, m/r/ఒమేగా² sin θ. సో టోటల్ మాస్ని మనం బ్యాలెన్స్ చేయాలి, టోటల్ రెసిప్రొకేటింగ్ మాస్ని బ్యాలెన్స్ చేయాలంటే ఈ ఫోర్స్ కాంపోనెంట్ జనరేట్ అవుతుంది విచ్ ఈస్ అన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సో ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల మనకి మెకానిజం అనేది జంప్ అప్ అండ్ డౌన్ జంప్ అవుతుంది కాబట్టి సో మనం కంప్లీట్గా బ్యాలెన్స్ చేయట్లేదు. ఓకేనా, ఈ 40 కేజీ బ్యాలెన్స్ చేయట్లేదు, ఓన్లీ ఎంత చేస్తున్నాం దాంట్లో 60% మాత్రమే చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ రెసిప్రొకేటింగ్ పార్ట్స్. సిక్స్టీ పర్సెంటేజ్ అంటే 0.06 వస్తుంది, అంటే ఇంత సారీ 0.6 వస్తుంది. జీరో పాయింట్ సిక్స్ ఈ ఫ్రాక్షన్. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాల్సిన మాస్ ఎంత అంటే ఫ్రాక్షన్ ఇంటూ రెసిప్రొకేటింగ్ మాస్. సో ఫ్రాక్షన్ ఎంత 0.6 ఇంటూ 40, ఇదంతా వస్తుంది 24 కేజీ. సో 24 కేజీని బ్యాలెన్స్ చేయాలి. బట్ ఏంటంటే ఓకే 24 కేజీ రెసిప్రొకేటింగ్ పార్ట్స్ని బ్యాలెన్స్ చేస్తాం, ఓకే. బట్ ఎక్స్ట్రాగా ఇక్కడ ఏముంది, ఫస్ట్ 24 కేజీ ప్లేస్ చేద్దాం. సేమ్ క్రాంక్ ఆపోజిట్గా ఈ మాస్ ప్లేస్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ 24 కేజీ ప్లేస్ చేయాలి. సో ఎంత రేడియస్ దగ్గర ప్లేస్ చేయాలంటే రేడియస్ కూడా మెన్షన్ చేశారు. అంటే నార్మల్గా అయితే క్రాంక్ రేడియస్ ఎంత అయితే ఉందో అంతే తీసుకుంటాము, బట్ ఏంటంటే వీళ్ళు ఓకే యాక్చువల్గా ఇక్కడ 24 కేజీ ఇక్కడ ఉన్నట్టు, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోర్స్ కాంపోనెంట్ రావాలి అంటే ఇది రైట్ సైడ్ ఉంది కదా ఈ అన్బ్యాలెన్స్డ్ కాంపోనెంట్. సో మనం ఒకవేళ ఈ అంటే ఈ క్రాంక్ ఈ చివర్లో ప్లేస్ చేస్తే 24 కేజీ, ఇండైరెక్ట్గా మనకి ఈ డైరెక్షన్లో ఈ కాంపోనెంట్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే 54 కేజీని ప్లేస్ చేయాల్సి ఉంటుంది, 54 కేజీని ప్లేస్ చేయాలి, ఎందుకంటే ఇది 24 ప్లస్ రొటేటింగ్ పార్ట్స్ ఆల్రెడీ మాస్ ఉంది 30 కేజీ ఉంది ఎట్ క్రాంక్ రేడియస్. సో క్రాంక్ రేడియస్ దగ్గర ఆల్రెడీ మాస్ ఉంది. సో రెసిప్రొకేటింగ్ పార్ట్స్ యొక్క మాస్ ఎంత బ్యాలెన్స్ చేయాలి, 24 కేజీ బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ టోటల్గా ఈ క్రాంక్ రేడియస్ దగ్గర ఐ మీన్ ఉన్న మాస్ ఎంత అంటే 54 కేజీ. సో mass to be balanced at the
క్రాంక్ పిన్. సో క్రాంక్ పిన్ దగ్గర ఉన్న మాస్ ఏంటంటే బ్యాలెన్స్ చేయాల్సిన మాస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద reciprocating mass to be parts to be balanced plus C into M reciprocating plus rotating parts యొక్క మాస్. సో ఇదంతా C అంటే 0.6 ఇంటూ 40 ప్లస్ రొటేటింగ్ పార్ట్స్ యొక్క మాస్ ఎంత ఉంది 30. సో మొత్తం కౌంట్ చేస్తే 54 kg వస్తుంది. సో మాస్ టు బి బ్యాలెన్స్డ్ అట్ ద క్రాంక్ పిన్ ఈజ్ 54 kg. సో 54 kgని మనం బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే క్రాంక్ పిన్ దగ్గర అంత మాస్ ఉంది. సో దీనివల్ల చాలా ఎక్కువ ఈ డైరెక్షన్లో ఫోర్స్ కాంపోనెంట్స్ వస్తాయి, హారిజంటల్ డైరెక్షన్లో సమ్ ఫోర్స్ కాంపోనెంట్స్ వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రియాక్షన్స్ అనేవి పడతాయి బేరింగ్స్ మీద. సో ఆ బేరింగ్ రియాక్షన్స్ తగ్గించాలి అంటే మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలి. సో మనం ఎంత మాస్ ప్లేస్ చేయాలంటే 54 kgని బ్యాలెన్స్ చేయాలి. బట్ 54 kg అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు రేడియస్ చేంజ్ చేస్తున్నారు. సో ఒకవేళ సేమ్ క్రాంక్ రేడియస్ దగ్గర ప్లేస్ చేయాలి అంటే సేమ్ 54 ప్లేస్ చేసేస్తాము. బట్ ఏంటంటే క్రాంక్ రేడియస్ కాకుండా సమ్ రేడియల్ డిస్టెన్స్ చేంజ్ చేశారు వీళ్ళు. ఎంతంటే సో బ్యాలెన్స్ మాస్ రిక్వైర్డ్ ఎట్ రేడియస్ ఆఫ్ 320 millimeters. సో నేను 54 kg ప్లేస్ చేయాలనుకోవట్లేదు, సో నేను తక్కువ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఏం చేసామంటే ఈ మాస్ ప్లేస్ చేసే డిస్టెన్స్ వేరీ చేసాం 320 millimeters. సో ఇప్పుడు ఎంత కౌంటర్ మాస్ అనేది ప్లేస్ చేయాలి. సో మనకి యాక్చువల్గా ఓకే, సో దీన్ని ఎలా ఈక్వల్ చేస్తామంటే ఫార్ములా ఏంటంటే, సో ఈ రొటేటింగ్ క్రాంక్ పిన్ దగ్గర సమ్ మాస్ ప్లేస్ చేసాం కదా, ఈ మాస్ వల్ల ఎంతైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వస్తుందో సేమ్ బ్యాలెన్స్ మాస్ వల్ల కూడా అంతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఈ పాయింట్ దగ్గర రావాలి. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రొడ్యూస్డ్ బై ది సెంట్రిఫ్యూగల్ force produced by 54 kg mass is equal to centrifugal force produced by centrifugal force అలాగే క్రాంక్ పిన్ దగ్గర ఉన్న మాస్ వల్ల వచ్చిన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి. సో 54 kg ఇంటూ ఆర్ అంటే ఎంత అంటే 175 ఇచ్చారు. ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రొడ్యూస్డ్ బై దిస్ కౌంటర్ మాస్ తెలియదు మనకి. సో ఎంసీ ఇంటూ ఆర్సి. సో ఎంత రేడియస్ దగ్గర ప్లేస్ చేయాలి, 320 millimeters రేడియస్ దగ్గర ప్లేస్ చేయాలి. సో 320 ఇంటూ అండ్ రెండు కూడా ఒకటే క్రాంక్ కాబట్టి సో సేమ్ యాంగులర్ ఒకటే లింక్ సేమ్ యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్, ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా ఎంసీ అంటే ఎంత ఉంటుందండి 54 into 175 డివైడ్ బై, సో ఎంసీ అంటే 54 into 175 డివైడెడ్ బై 320. సో మాస్ ఎంత వస్తుంది అంటే 29.53 kg. సో యాక్చువల్గా మనం కౌంటర్ మాస్ ప్లేస్ చేసే రేడియస్ని ఇంక్రీజ్ చేసాము, అందుకు తక్కువ మాస్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో either you can increase the mass so that the radius will be decreased, or either you can increase the radial distance so that your mass will be less. సో ఇక్కడ ఏంటంటే రేడియస్ పెంచారు
కౌంటర్ మాస్ ప్లేస్ చేస్తున్న రేడియస్ 320 మిల్లీమీటర్స్ తీసుకున్నారు. అందుకోసమే మనకి ఇది ఆల్మోస్ట్ హాఫ్ తగ్గింది. ఓకే, కౌంటర్ మాస్ ప్లేస్ చేయాల్సిన మాస్ 54 కేజీ, సారీ 29.53 కేజీ. అంత ప్లేస్ చేస్తే మనకి ఈ 60% ఆఫ్ ద రెసిప్రొకేటింగ్ పార్ట్స్, అలాగే రివాల్వింగ్ పార్ట్స్ మొత్తం ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి. సో ఇక్కడ అన్బ్యాలెన్స్ ఫోర్స్ వెన్ ద క్రాంక్ హ్యాస్ టర్న్డ్ 45 degrees ఫ్రమ్ ద టాప్ డెడ్ సెంటర్ అంటున్నారు. సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్కి ఆల్రెడీ నిన్న ఫార్ములా రాసాము. ఎప్పుడైతే థీటా 45 degrees అవుతుందో అప్పుడు అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఎంత ఉందో కనుక్కోమన్నారు. ఇది జస్ట్ ఫార్ములా అంతే. సో unbalanced force when the crank has turned through an angle of 45 degrees. So formula to calculate the unbalanced force is root over 1 minus c mr omega square cos theta is the whole square plus c into mr omega square sin theta square. So this is the formula, and c in this problem is 0.6. So 1 minus 0.6 mass ఎంతంటే 40 kg ఇంటూ రేడియస్ ఎంతంటే 175 మిల్లీమీటర్స్ అంటే 0.175. కాస్ థీటా అంటే కాస్ 45 స్క్వేర్ ప్లస్ 0.6 ఇంటూ 40 ఇంటూ ఆర్ 0.175 ఇంటూ ఒమేగా స్క్వేర్. ఒమేగా ఎంత వచ్చింది? 15.7. 15.7 స్క్వేర్ సైన్ 45 స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని ఇక్కడ ఓన్లీ మాస్ అంటే 40 kg రాసాము, నాట్ 54 kg. 54 kg కాదు, 40 మాత్రమే రాసాం. సో ఎందుకంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది మనకి దేని వల్ల వస్తుంది? అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ నిన్న అనాలిసిస్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ. రెసిప్రొకేటింగ్ పార్ట్స్ వల్ల ఇది మొత్తం రెసిప్రొకేటింగ్ మాస్ యొక్క బ్యాలెన్సింగే కదా. సో మన అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల వచ్చేది కనుక్కోవాలి. ఇది డ్యూ టు రెసిప్రొకేటింగ్ మాస్ బట్ నాట్ డ్యూ టు ద రివాల్వింగ్ మాస్. సో అందుకు రివాల్వింగ్ మాస్ అంటే ఏది? 30 kg. సో 30 kg తీసుకోకూడదు, 40 kg తీసుకోవాలి. ఎందుకంటే నిన్న అనాలిసిస్ రెసిప్రొకేటింగ్ మాస్ వల్లే కదా మనకి అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వస్తున్నాయి. ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ థీటా. సో అది రెసిప్రొకేటింగ్ పార్ట్స్ వల్ల వచ్చిన అన్బ్యాలెన్స్ అది. సో మనం అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కనుక్కునేటప్పుడు మనం 40 మాత్రమే తీసుకుంటాం ఇక్కడ, నాట్ రొటేటింగ్ పార్ట్స్ యొక్క మాస్ కాదు. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు అరౌండ్ 80.7 న్యూటన్స్ వస్తుంది. ఓకే, ఇది మిగతా కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్లో బ్యాలెన్సింగ్ ఆఫ్ సెకండరీ బ్యాలెన్సింగ్ గురించి డిస్కస్ చేస్తాము, అలాగే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఇన్లైన్ ఇంజిన్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో మీకు యాక్చువల్గా ఈ టెక్స్ట్ బుక్లో బ్యాలెన్సింగ్ ఆఫ్ లోకోమోటివ్స్ అనేది ఒకటి ఉంది. యాక్చువల్గా అవి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో బిట్స్ వచ్చాయి, కొన్ని హ్యామర్ బ్లో వాటి గురించి బిట్స్ వచ్చాయి. సో అది టైం ఉన్నప్పుడు లాస్ట్లో డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ క్లాస్లో సెకండరీ బ్యాలెన్సింగ్ అండ్ ఇన్లైన్ ఇంజిన్స్ యొక్క బ్యాలెన్సింగ్ చూస్తాము. ఓకే, సబ్మిట్ చేయండి, అటెండెన్స్ లీవ్ అవ్వచ్చు. రికార్డింగ్ స్టాప్ చేసి నాకు సెండ్ చేయండి అమ్మా.